యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్నింట్లోకి రానివ్వడం, నీతో కలిసి వ్రతాలు చేయడం, ఆఫీస్లో జాబ్ ఇవ్వడం, ఇవన్నీ నువ్వెవరో కనిపెట్టడానికి ఆర్యవర్ధన్ వేసిన ప్లాన్. ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఆర్యవర్ధన్ ఏ పని చేయడని మరోసారి ప్రూవ్ చేశాడు. మనమే ఓవర్ కాన్ఫిడెన్స్తో నెగ్లెక్ట్గా ఉన్నామనిపిస్తుంది. ఆయన కోర్టులో అనుయే రాజనందిని అని అంత ఖచ్చితంగా చెప్పేశారు అంటే నేనెవరో నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఉండే ఉంటారు. ఆయన ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నారంటే ఏదో విధంగా నిజం బయటికి రప్పించే తీరుతారు. ఈ 3 రోజుల్లో నేనెవరో సార్ ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. అందుకే నువ్వు ఈ 3 రోజులు ఎవ్వరికీ కనపడకుండా ఉండాలి. అలా చేస్తేనే డౌట్ వస్తుంది. నేను రాజనందిని కాదు అని ప్రూవ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. లేదు, నువ్వు బయట ఉంటే ఆర్యవర్ధన్ ఖచ్చితంగా నీ గుట్టు కనిపెట్టేస్తాడు. అలా జరగకూడదంటే నువ్వు కనిపించకూడదు. 3 రోజుల తర్వాత నేరుగా కోర్టులోనే కనిపించాలి. ఎలాగో మన దగ్గర నువ్వే రాజనందిని అని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో కేసు మనమే గెలుస్తాం. నువ్వు చెప్పినట్లే నేను హైడ్ అయి ఉండడమే మంచిది. కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చాక ఆర్యవర్ధన్ చేతుల్లో ఏమీ ఉండదు. ఆ తర్వాత మనం చేయాల్సింది చేద్దాం. ఈ రాణి ఏమైపోయింది? కోర్టులో జరిగిన దానికి బెదిరిపోయి నిజంగా పారిపోలేదు కదా? మై గాడ్, అదే జరిగితే ఇక అను ఇంటి పెద్ద కోడలుగా రాజనందిని స్థానంలో ఫిక్స్ అయిపోయినట్లే. ఫిక్స్ అవ్వడం ఏంటి మేడం? నేనే రాజనందిని. ఏంటి, రాణి కోసం ఎదురుచూపులు చూస్తున్నారా? ఎందుకు? అట్లీస్ట్ కోర్టులో అయినా తను రాజనందిని అని ప్రూవ్ అయితే నన్ను ఇంటి నుంచి పంపించేయచ్చనే హోప్లో ఉన్నారా? అలా అని ఎవరన్నారు? నేనేదో క్యాజువల్గానే అబద్ధాలు చెప్పేస్తున్నారు. నాకు మీ ఇంటెన్షన్ ఏంటో బాగా తెలిసిపోయింది మేడం. ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. మీరు అనుకున్నది ఏ మాత్రం జరగదు. ఏంటను ఏదో జరగదంటున్నావు? ఏం లేదత్తమ్మా, రాణి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నిన్నటి నుంచి కనిపించట్లేదు. కోర్టు టైంకొచ్చి తనే రాజనందిని అని ఎక్కడ ప్రూవ్ చేస్తుందేమోనని మాన్సీ మేడం టెన్షన్ పడుతున్నారు. అందుకే అలా మాత్రం అస్సలు జరగదు అని చెప్తున్నానత్తమ్మా. అవునా? అంటే రాణి ఇంట్లో లేదా? లేదు మోమిన్లో, తను కోర్టు నుంచి ఇంటికే రాలేదు. ఎందుకొస్తుంది? రాదు. ఎందుకంటే నేనే రాజనందిని అని, తను నకిలీ అని ఆల్మోస్ట్ తేలిపోయింది కాబట్టి. కోర్టులో ఎలాంటి శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందోనని పారిపోయి ఉంటుంది. పోతే పోయిందిలే. కోర్టులో తిరిగి ఎలాంటి సమస్య తీసుకురాకుండా ఉంటే అదే చాలు. నీకా భయం అక్కర్లేదమ్మా.
తను రాజనందిని కాదు అనేదే కాదు, తన అసలు స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని హైడ్ అయి ఉంటుంది. మరి కోర్టులో తను రాజనందిని కాదని ప్రూవ్ చేయడం ఎలా ఆర్య? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. దానికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. తను ఎవరో ఏంటో కూడా నేను ప్రూవ్ చేస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది ఆర్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోడలికి మాత్రం ఇక మీదట ఎలాంటి కష్టం కలగడం కానీ, ఎవరి వల్లైనా తను బాధపడటం జరగకుండా చూసుకోవడం నీ బాధ్యత. అలాగేమ్మా, నీ కోడల్ని సంతోషంగా చూసుకుంటాను, సరేనా? మరి నన్ను కూడా బాగా చూసుకోమని నీ కోడలికి చెప్పు. తనకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదార్యా. నా కోడలు నిన్ను నాకంటే బాగా చూసుకుంటుంది. అంటే నీ ఫుల్ సపోర్ట్ కోడలికే అనమాట. అంతేగా మరి. అత్తా కోడల్లో ఎప్పటికైనా ఒక్కటే. థ్యాంక్ యూ అత్తమ్మా. చాలే, ఆఫీస్కి టైం అవుతుంది, పద. ఆర్య, ఇవాళ నా కోడల్ని నాతోనే ఉండనివ్వచ్చు కదా. మేము బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అబ్బా, వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఈరోజు అస్సలు కుదరదమ్మా, ఎందుకంటే ఆఫీస్లో చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. దానికి మస్ట్గా తను అటెండ్ అవ్వాలి. సరేలే, జాగ్రత్తగా వెళ్ళిరండి. పద. అలాగే అత్తమ్మా. వెల్కమ్ వెల్కమ్ టు అవర్ గ్రేట్ ప్రిన్సెస్ రాజనందిని గారు. సార్, మా రాజనందిని మేడం పట్ల మా గౌరవాన్ని ఎలాగైనా ప్రదర్శించాలి కదా మరి. చూసావా, అప్పుడే నీ సైడ్ తీసుకుని కాకపడుతున్నాడు. అలాగే అనుకోండి సార్. అమ్మవారిని స్తుతిస్తే అయ్యవారు మరింత ప్రసన్నం అవుతారని నాకు తెలుసు. చూసారా సార్, చివరికి జండే సార్ మనల్ని దేవుళ్ళని చేసేశారు. ఇలాగే వదిలేస్తే గుడి కూడా కట్టేసేలా ఉన్నారు. ఆ పని మాత్రం చేయను. ఏ ఫండ్స్ ప్రాబ్లమా? కాదు, ఈ హనుమంతుడి గుండెల్లోనే సీతారాములు కొలువై ఉన్నప్పుడు ప్రత్యేకంగా గుడెందుకు కట్టడం? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్య. రాజనందినితో ముగిసిపోయిన నీ ప్రేమ అనుగా తిరిగి దక్కటం నిజంగా నీ అదృష్టం ఆర్య. ఇప్పుడు నిన్ను అను అనాలా లేక రాజనందిని మేడం అని పిలవాలా? మిస్సెస్ ఆర్యవర్ధన్ అనాలి. అదే నా అసలైన గుర్తింపు. ఓకే, అలాగే మిసెస్ ఆర్యవర్ధన్ గారు. మనం ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అవతల ఆఫీస్ టైం వేస్ట్ అయిపోతుంది సార్. ఓ, అసలే ఇవాళ కొత్త కంపెనీతో టైప్ ఉంది కదా. పదండి, పని చూసుకుందాం. యా పదండి. సండే, నేను చెప్పిన పని ఫైల్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను ఆర్య. గుడ్. సార్, మనం టైఅప్ అవ్వబోతున్న కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్స్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ రెడీ చేయాలి. అండ్ ఆ తర్వాత దానికి సిగ్నేచర్స్. ఏంటి సార్? మరి మరి అదే సార్, ఆఫీస్. ఐ నో, కానీ కానీ ఒక్కసారి 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 సార్. కళ్ళు మూసుకో. అరే, కళ్ళు మూసుకో అంటే అంత పెద్ద కళ్ళు చేస్తావేంటి? కళ్ళు మూసుకో. దేనికి సార్? ట్రస్ట్ మీ అను, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్.
ఓపెన్ యూర్ ఐస్. సార్ నేను మీ సీట్ నో అను, యూ డిజర్వ్ దిస్. ఈ సీట్ నీది, రాజనందినిది. సార్ ప్లీజ్, ఈ సీట్లో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది. ఈ స్థానం మీ కష్టంతో సంపాదించుకుంది. అను, కానీ నేను ఈ స్థాయి వరకు చేరుకోవడానికి నువ్వే ముఖ్య కారణం. సో నేను ఈ స్థానంలో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంటున్నాను. కానీ సార్, అను, ఇది నా కోరిక కాదనుకో. హోల్డ్ దిస్. సైన్ చేయండి మేడం. సైనా? కొత్త కంపెనీ ప్రాజెక్టుకి నేను చీఫ్గా? సార్ ఏంటి సార్ ఇది? నా రాజనందినికి దక్కాల్సిన అధికారం, నా శ్రీమతికి నేను ఇస్తున్న గౌరవం. లేదు లేదు సార్, ఈ కంపెనీకి సంబంధించిన ఏ అధికారమైనా మీకే చెందాలి. అను, చెప్తున్నాను కదా, ఇది నా సంతోషం. నాలో సగభాగమైన రాజనందినికి, నా ప్రాణమైన అనుకి నా ప్రేమను ఇంతకంటే ఎలా చూపించగలను? కమ్ సైన్. సార్ అను, గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చేవార్యా? ఇంట్లోంచి పారిపోయింది, ఇక్కడ మాత్రం ఎందుకుంటుంది? తను లేకపోయినా తనకు సంబంధించినవి ఏవో ఒకటి ఉండే ఉంటాయి జండే. అవే మనకు తన గురించి తెలిసేలా చేస్తాయేమో. హూ నోస్? ఆర్యా, అంత పగడ్బందీగా ఎస్కేప్ అయ్యేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకుని ఉండదా? నాకు తెలిసి ఇక్కడ వెతకడం వేస్ట్ ఆఫ్ టైం. మీ ఊర్లో ఏ పుట్టలో ఏ పాముందో అనే సామెత వినలేదా జండే? Come on, let's search. మై గాడ్. చెప్పండి సార్. అను, ఎక్కడున్నా? అమ్మా, అమ్మి, అమ్మా, నాన్న. నేనెప్పటికీ మీ బుజ్జమ్మనే నాన్న. అమ్మా, రాజనందిని నా గతం. మీ ఇద్దరి ప్రేమని పంచుకు పుట్టిన అనోని అనేది నిజం. మీరు నన్ను ఎప్పటిలానే మీ బుజ్జమ్మలానే ప్రేమించాలి. పురాణాలలో ఆ మహాలక్ష్మి గొప్ప గొప్ప రాజులకి కూతురుగా పుట్టి మహావిష్ణువుని చేపట్టి లోక కళ్యాణం జరిపించింది. ఇప్పుడు ఈ మహాలక్ష్మి
ఈ పేదవాడింట పుట్టి నన్ను నన్ను తరించేలా చేసింది. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాము, ఈ జన్మలో మాకే భాగ్యం కలిగిందే తల్లి. ఈ అదృష్టం నీది కాదు నాన్న, నాది. రాజనందినిగా రాజభోగాలు అష్టైశ్వర్యాలు అనుభవించాను, కానీ అమ్మా నాన్నల ప్రేమని పొందలేకపోయాను. అందుకేనేమో ఈ జన్మలో ఆ దేవుడు మీ కూతురుగా పుట్టించి ఆ లోటుని తీర్చేశాడు. ఏదైతేనే నువ్వు పోగొట్టుకున్న ప్రేమను కూడా సంపాదించుకున్నావమ్మే. ఆ పెద్దమ్మ తల్లి కారణం లేకుండా ఏ జంటని కలపదు. అది సరే కనమ్మే, నువ్వు కోర్టులో రాజనందిని నమ్మడం నమ్మకపోవటం అటుంచి ఆ రాణి రాజనందిని కాదు అని నిరూపించమన్నారు కదా, అదెట్టా మరే? ఆ విషయం గురించి కంగారు పడద్దమ్మా. ఆర్య సార్ అంత నమ్మకంగా నిరూపిస్తాను అన్నారంటే ఖచ్చితంగా సార్కి ఏదో ఒక క్లూ దొరికే ఉంటుంది. సార్ సాక్ష్యాధారాలతో తనెవరో ఏంటో నిరూపిస్తారో అన్న నమ్మకం నాకుంది. నీ నమ్మకం నిజమై నీ జీవితంలోంచి దరిద్రాలన్నీ వెళ్ళిపోవాలి. నువ్వు ఆర్య సారు సంతోషంగా ఉండాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది పద్దు. విధినే మెప్పించిన ప్రేమకి అపజయం ఉండదు. నీకంతా మంచి జరుగుతుంది బుజ్జమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏంటి, ఈ కేసు నుండి ఎలా తప్పించుకోవాలా అని చర్చించుకుంటున్నారా? లేనిపోనివి ప్లే చేసి టైం వేస్ట్ చేసుకోకండి. బికాస్ యువర్ టైం రన్నింగ్ ఇస్ వెరీ బ్యాడ్. నాకు నిజాన్ని దాచడమే కాదు, అబద్ధాన్ని గెలిపించడం కూడా తెలుసు. 1 minute. యూజువల్లీ నాకెవరికి సలహాలు ఇవ్వాలనిపించదు. ఎందుకో ఫర్ ది ఫస్ట్ టైం నీకు ఇవ్వాలనిపిస్తుంది. కుదిరితే నీ తప్పు నువ్వు ఒప్పుకొని నీకు నువ్వుగా లొంగిపోతే కాస్తైన శిక్ష తగ్గొచ్చు. లేదంటే లైఫ్ లాంగ్ జైల్లోనే పడుంటావు. అవును, ఇద్దరే వచ్చారండి? ఓ, ముగ్గురు వస్తే కలిసి రాదనా? జలంధర్కి నీకు జైలు జీవితం కొత్తేం కాదనుకో. మరి ఓకే అను, పద. ఏంటి ఆర్య కళ్ళలో కాన్ఫిడెన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నావా? కాసేపట్లో నీకే ఓ క్లారిటీ వస్తుందిలే. మా ఊర్లో ఓ సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదు అనుకుంటుందట. వెయిట్ అండ్ సీ. ఓడిపోబోతూ కూడా వీళ్ళ మాటల్లో పొగరు తగ్గడం లేదు. అసలేంటి వీళ్ళ కాన్ఫిడెన్స్?
ఇప్పటికే వాళ్ళకి 3 days టైం ఇచ్చారు, బట్ నో యూజ్. వాళ్ళ దగ్గర సాక్ష్యాలుంటే ఈ ఆలస్యం ఎందుకు యువర్ ఆనర్? సారీ యువర్ ఆనర్, సాక్ష్యాలు సబ్మిట్ చేసే ముందు నా క్లయింట్ ఆర్యవర్ధన్ గారు కోర్టుకి ఏదో చెప్పాలనుకుంటున్నారు. విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్.